40 సంవత్సరాలుగా వివక్షకు గురైన ఉదయగిరిని ఆదుకోండి. వెనకబడిన మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి జిల్లా పరిషత్ నుండి ప్రత్యేక బడ్జెట్ కేటాయించండి. త్రాగునీటి సమస్యపై జిల్లా పరిషత్ సమావేశంలో గళం విప్పిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. గత 40 సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైందని, జిల్లా పరిషత్ బడ్జెట్లో వెనకబడిన మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించి ఆదుకోవాలని శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గళం ఎత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం నిద్ర వ్యవస్థలో ఉందని, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో అన్ని శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీల అభివృద్ధికి బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించారన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువత ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మండల పరిషత్ అధికారులు మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిద్రను వీడి పంచాయతీల అభివృద్ధిని పరుగులు పెట్టించాలని పేర్కొన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటింటికి కొలాయి, సోమశిల జలాల నుండి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు సమయం పడుతున్నందున ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మినరల్ వాటర్ను అందించేందుకు కృషి చేయాలన్నారు. మండల పరిషత్ మరియు పంచాయతీలలో అధికారులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, జిల్లా చైర్పర్సన్ ఆనం అరుణమ్మలు ఉదయగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఒకటి, మనకు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 8 మండలాల్లో కూడా నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య, విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఒకటి, మనం ఎంపీడీఓ అధికారి, తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా, లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా, అది మేడం మీ దాకా వస్తా ఉందా సమస్య అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు, దానికి తగిన సొల్యూషన్ లేదు. అంటే కింద గ్రౌండ్ లో వాటర్ దేవుకొని వడపోసుకొని తాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల. అది ఒక్కటి మీరు గమనించండి, మీ దృష్టికి వచ్చేలా చేయాలని. ఎంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా, నేను నిర్ణయం అయితే 6 నెలల్లో నేను చూసింది, వాళ్ళు మనం ఎంపోర్ట్ చేయాలి. ఒక రకమైన స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏదైనా పని చేసేదానికి. కొంత ఏదో వర్క్ చేశారు, దానికి అవుట్కమ్ లేదు. వాళ్ళని కూడా ఒకసారి రివ్యూ చేసుకొని మనం ఈ మ్యూట్ లో నుంచి, స్లీపింగ్ మోడ్ లో నుంచి అధికారులు అవ్వచ్చు కొంత ఎంపవర్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వారు చెప్పిన ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైంది. ప్రతి దాంట్లో కూడా వివక్ష, జిల్లాలో అవ్వచ్చు, స్టేట్ లో అవ్వచ్చు, సరైన నిధులు రాకుండా మాకు అడ్డం, అది ఎక్కడ ఈ మిస్టేక్ జరుగుతా ఉందో అర్థం కావడం లేదు. దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కానీ, ఆపుకూరు నియోజకవర్గాలకు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే గానీ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పర్మనెంట్ గా సమస్య పరిష్కారం కాదు. వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి. వారి ఉద్దేశం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఒక స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా. నేను ఇందాక చెప్పిన పథకం జల్ జీవన్ మిషన్ కి సంబంధం లేని పథకం, అది ఎన్టీఆర్ సుజల పథకం. దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి సార్. అదొకటి ఆలోచన చేయండి. జల్ జీవన్ మిషన్ కింద టైం పడుతుంది. అది అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రామారెడ్డి అన్న కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని గురించి కూడా మనం ముందుకు పోవాలి. ధన్యవాదాలు. డోంట్ వెయిట్ ఫర్ బై ఎ ప్లాట్, బై అండ్ వెయిట్. ప్రకటన: మీ వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధి రుణాల కొరకు సంప్రదించండి. బిఎస్కే అసోసియేట్స్, ఎస్2 థియేటర్ వీధి, పొగతోట, నెల్లూరు. ఫోన్ నంబర్ 9014888944.